గంటకు 3 సార్లు ముద్దులు పెడతారు, 30 సార్లు హుక్ చేసుకుంటారు. ఓకే బ్రో, మొన్నటి వరకు నువ్వు సుమన్ శెట్టి నా ఫేవరెట్ అన్నావు, ఇప్పుడు తనుజకి ఎందుకు మారా? నేను తను చేయడానికి సంజన ఫస్ట్ నుంచే బ్రో. నేను సుమన్ శెట్టిని అన్నా. సుమన్ శెట్టి అప్పుడు మంచోడు అనుకున్నా, ఓయేమో ఖతర్నాక్ ఆడాడు, అబ్బో పొట్టి కానీ పెద్ద డేంజర్ క్యాండిడేట్. ఎందుకంటే సింపతి వానికి తీసుకొచ్చిందే సంజన పైకి లేపింది. వీడి కంటెంట్ వీడి ఏ వారం బయటికి వెళ్తాడని చెప్పేసి సన్నగా ఉన్నాడు, ఏదో సిగరెట్లు దాపెట్టి వానికి ఏదో ఎమోషనల్ క్రియేట్ చేసిందే సంజన. మరి సంజన దాపెట్టాలంటే ఇప్పటికీ దాపెట్టచ్చు, ఆయన సిగరెట్లు అన్నీ ఎందుకు మధ్యలో వదిలిపెట్టేసింది? సర్లే ఆయన సెట్ అయిపోయాడు అని చెప్పేసి వదిలిపెట్టింది. మరి ఆయన సెట్ అయ్యేదాగా ఆ సిగరెట్లు దావడం, బయట ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం, సంజన దొంగ కిందికి మారడం, ఇదంతా బిగ్ బాస్కి ఇచ్చిన కంటెంటే కదా. సింపతి ఎటు నుంచి వచ్చింది నాకు? సంజన క్రియేట్ చేస్తేనే. అరే సిగరెట్ తాగే స్పెషలిటీ బి ఇవ్వట్లేదు సంజన, ఇంత వేస్ట్ ముఖంది అంటున్నారు కదా. అన్నప్పుడే కదా ఆయన హైలైట్ అయ్యింది, అంతే కదా మేడం. ఇప్పుడు ఆయన వచ్చేది మళ్ళీ సంజన ఎత్తాడు బుల్లెట్, ఓ ఇది తప్పు అది తప్పు, ఇది కరెక్ట్ కాదు మేడం. ఏం గేమ్ ఆడట్లేడు అసలు, ఏం గేమ్ ఆడాడని అది ఏం ఆడట్లేదు, ఓట్లు పడుతున్నాయి అంతే. ఈ వారం ఆయన లేదా దివ్య పక్క పడట్లేదు. ఇప్పుడు చూడు అర్థమైంది సిచ్యువేషన్, పడట్లేవు. 100% అవుతాడు ఈ వీక్ దివ్య లేదా సంజన కాదు బ్రో, సుమన్ శెట్టి. నువ్వు ఎంత కన్ఫ్యూజ్ చేయాలన్నా నేను చేయలేవు అయ్యా, నేనంత ఎర్రీ కాదు చిచ్చి. అట్లయినా సంజన మంచి కంటెస్టెంట్ బ్రో, మంచి బిగ్ బాస్ ఆట ఆడుతుంది పాపం. డిమాండ్ పవన్ సూపర్ గేమ్ ఆడుతున్నాడు, చాలా మంచి గేమ్, మంచి స్ట్రాటజీ ఉంది. డెఫినెట్లీగా జెన్యూన్గా బిగ్ బాస్ 4లో మనం చూసుకుంటే అభిజిత్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు, ఈయనను మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. అప్పుడు ఒక లవ్ ట్రాక్, ఇప్పుడు ఒక లవ్ ట్రాక్. డెఫినెట్లీగా ఈయనకు కప్పు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నా. ఒకవేళ ఈ దరిద్రానికి ఏదైనా మారి స్టార్ మా బ్యాచ్ వాళ్ళు కట్టబట్టి వచ్చిన వాళ్ళంతా లేడీ విన్నర్ స్కోప్ ఎవరికి లేదు ఆడ, ఒక తనుజకు తప్ప. ఎందుకంటే ఇక వచ్చిన మమ్మీ డమ్మీనే, వచ్చిన సీరియల్ పాపని డమ్మీనే. ఒరిజినల్ ఎవరైనా తీసుకొచ్చారు ఆ బిగ్ బాస్, ఒక లవర్ని తీసుకొచ్చారు పాపం. అది నా పిల్లరా అనే లోపు వీని ముఖం మాడిపోయింది, అది ఎవరి పిల్లని అర్థమైతలేదు. సో ఏదైనా కప్ ఇచ్చి పంపిస్తే ఆమెకి ఇవ్వచ్చు, లేదంటే డిమాండ్ పవన్కి కప్. ఈ బిగ్ బాస్ సీజన్ 8కి డెఫినెట్గా బిగ్ బాస్ 9కి అర్హుడు అంటే ఇప్పుడు టైటిల్ విన్నర్కి ఎవరైతే అర్హత బాగుందంటే నేను డిమాండ్కి ప్రిఫరెన్స్ ఇస్తాను. అంటే చాలా హానెస్ట్ పర్సన్, చాలా బాగుంది, జెన్యూన్